హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి కేవలం లేడీస్కి మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడేలాగా మనీ సేవింగ్ టిప్స్ని షేర్ చేస్తున్నాను. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. దీనికోసం ముందుగా ఒక బుక్ పెన్ను తీసుకొని నేను చెప్పే టిప్స్ అన్నిటినీ కూడా 1 by 1 నోట్ చేసుకుంటూ ఉండాలి. నా ఒపీనియన్ ప్రకారం మనం చూసే విజువలైజేషన్ కన్నా కూడా ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఒక బుక్లో రాసుకోవడం వలన ఎక్కువ రోజులు గుర్తుంటుంది అని నా ఒపీనియన్. అందుకోసమే నేను ఎక్కువగా ఏ టిప్స్ అయినా సరే ఇలా నోట్బుక్ రూపంలో రాసుకుంటూ ఉంటాను. ఇది మీకు నచ్చితే ఫాలో అవ్వచ్చు. ఇందులో మనకి ఫస్ట్ టిప్ వచ్చేసి క్లియర్ యువర్ డెబ్ట్స్, అంటే అప్పుల్ని తీర్చుకోవడం అనమాట. ఇవి వచ్చేసి మనకి క్రెడిట్ కార్డ్ బిల్స్ కావచ్చు, బ్యాంక్ స్టేట్మెంట్స్ కావచ్చు, ఇంకా ఈఎంఐస్, ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే మనం ఏం చేసే శాలరీలో సగం వరకు తింటుంటాయన్నమాట. ఎందుకంటే ఇవి మనకి తెలియకుండానే మనము పెట్టేస్తూ ఉంటాము, తెలియకుండానే ఇంట్రెస్ట్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. సో కార్డ్స్ రూపంలో ఉంటాయి కాబట్టి వీటికి మనము ఎక్కువగా ఇంట్రెస్ట్ పే చేస్తూ ఎక్కువ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ముందుగా మీరు అప్పుల్ని వీటన్నిటి రూపంలో ఉంటే క్లియర్ చేసేసుకోవాలి. అలాగే అవుట్ సైడ్ కొంతమందికి ఉంటుంటాయి కదా, అంటే బయట అప్పులు తీసుకురావడం కానీ, తాకట్టు పెట్టి ఏదైనా ఎమర్జెన్సీ అయినప్పుడు తాకట్టు పెట్టి తీసుకొస్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా క్లియర్ చేసేసుకోవాలన్నమాట. ఇలా చేయడం వలన మనం మనీ అనేది కొంతవరకు సేవ్ అవుతుంది. దెన్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ట్రాక్ యువర్ ఎక్స్పెన్సెస్, అంటే మీరు ఏం చేసే దాని మీదే కాకుండా ఖర్చుల మీద కూడా మీరు దృష్టి పెట్టుకోవాలి. అంటే మనం మంత్లో ఎక్కడ ఎక్కువగా ఖర్చు పెడుతున్నాము, దేని దగ్గర ఎక్కువగా పెడుతున్నాము, అలాగే ఎంత వరకు పెడుతున్నాము, ఎంత అమౌంట్ వరకు అనేది చూసుకోవాలన్నమాట. ముందు మీరు శాలరీ బడ్జెట్ ప్లాన్ వేసుకునేటప్పుడు ఫస్ట్ మీరు మీ ఖర్చుల మీదనే దృష్టి పెట్టాలి. మనకి ఎంతవరకు ఎక్స్పెన్సెస్ అవుతాయి అవన్నీ కూడా నోట్ చేసుకోవాలన్నమాట. సో మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సిందల్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పెన్సెస్ మీద, మీ ఖర్చుల మీద. అలాగే అన్వాంటెడ్, అంటే మీ ఇంట్లోకి ఏవి అవసరము కావో వాటిని మాత్రం థింగ్స్ని తీసుకురావద్దు. దీనివల్ల కూడా మన మనీ అనేది సేవ్ అవుతుంది. దెన్ నెక్స్ట్ థర్డ్ టిప్ వచ్చేసి సెట్ యువర్ సేవింగ్ గోల్స్, అంటే మీరు ఏ వస్తువుని తీసుకురావడానికి లేదు, దేని పర్పస్, ఏదో ఒక పర్పస్ మీద మీరు మనీ సేవ్ చేస్తూ ఉంటారు కదా. సో ఆ పర్పస్ని మీరు ఒక గోల్గా పెట్టుకోవాలి, దాన్ని కూడా మీరు ఐడెంటిఫై చేయాలన్నమాట. సో ఇక్కడ కొంతమంది వచ్చేసి హౌస్ కన్స్ట్రక్షన్ అంటే న్యూ హౌస్ తీసుకోవడానికి కావచ్చు, కార్ బై చేయడానికి కావచ్చు, ఇంకా కొంతమంది మ్యారేజ్ కోసమని, రిటైర్మెంట్ కోసమని, ఇలా సంథింగ్ మీరు ఏదో ఒక గోల్ పెట్టుకొని సేవ్ చేసుకుంటూ ఉంటే ఓకే, మన గోల్ అనేది మనం రీచ్ అయ్యాము అనే సాటిస్ఫాక్షన్ వస్తుందన్నమాట. సో ఇలా మనం మనీ సేవ్ చేసుకోవడం వలన కూడా మనకు ఉన్న కలలోని నెరవేర్చుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. మన మనీ సేవింగ్ టిప్స్లో ఫోర్త్ టిప్ వచ్చేసి ప్లాన్ యువర్ బడ్జెట్. ఇందులో మీరు మస్ట్ అండ్ షుడ్గా చేయవలసిన పని ఏంటంటే మీరు మంత్కి వచ్చేసి శాలరీని తీసుకున్న తర్వాత ఒక బడ్జెట్ ప్లానింగ్ అంటూ ఉండాలి. మీ శాలరీ ఎంతైనా కావచ్చు, 25,000 నుంచి స్టార్ట్ అవ్వచ్చు, 1 lakh నుంచి స్టార్ట్ అవ్వచ్చు. సో ఎంతైనా పర్లేదు, మీరు ఇలా బడ్జెట్ ప్లాన్ చేసుకోవడం వలన మనం ఎక్స్పెన్సెస్ ఒక మంత్కి వచ్చేసి ఎంతవరకు పెడుతున్నాము, సేవింగ్స్ ఎంతవరకు పెడుతున్నాము అనేది ఒక ఐడియా వస్తుంది. అలాగే 25,000 శాలరీ వస్తున్న ఒక పర్సను ఏ విధంగా సేవ్ చేసుకోవచ్చు మనీని, అలాగే ఎక్స్పెన్సెస్ ఎలా ఉంటాయి అనేది వీడియో రూపంలో ఆల్రెడీ షేర్ చేస్తున్నాను. ఛానల్లో ఒకసారి చెక్ చేయండి, లేదంటే వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, చెక్ చేయొచ్చు. అలాగే ఈ బడ్జెట్ ప్లానింగ్లో ఫస్ట్ ప్రయారిటీ అనేది మనం సేవింగ్స్కి ఇవ్వాలి. ఎందుకంటే ఎక్స్పెన్సెస్ అనేది మనకి ఎక్కువగా వస్తూనే ఉంటాయి కాబట్టి ఎక్స్పెన్సెస్ని పక్కన పెట్టి, అంటే సెకండ్ ప్రయారిటీ ఇచ్చేసి ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి సేవింగ్స్కి ఇచ్చామంటే ఎప్పుడైనా సరే మనకి వచ్చే మంత్లీ శాలరీలో ఎక్స్పెన్సెస్ అనేది లోగా ఉండాలి, సేవింగ్స్ అనేది హైగా ఉండేలాగా చూసుకోవాలి. శాలరీ బడ్జెట్ ప్లానింగ్ని మీరు నెక్స్ట్ మంత్ నుండి ఫాలో అవుతారు అని అనుకుంటున్నాను. ఇందులో మనకి నెక్స్ట్ టిప్ వచ్చేసి ప్లాన్ యువర్ గ్రోసరీస్, అంటే మనం తీసుకువచ్చే గ్రోసరీని, సరుకుల లిస్ట్ని ప్రిపేర్ చేసుకోవడం అనమాట. ముందుగా ఈ లిస్ట్ మీరు ప్రిపేర్ చేసుకునేప్పుడు చేయవలసిన ఫస్ట్ థింగ్ ఏంటంటే లాస్ట్ మంత్లో మీరు గ్రోసరీస్ తీసుకొచ్చినప్పుడు, లేదంటే ఏదైనా బట్టలు షాపింగ్ చేసినప్పుడు కావచ్చు, ఇంకా వెజిటేబుల్స్కి, ఫ్రూట్స్కి, ఇలా వీటన్నిటికీ అయిన వాటన్నిటినీ కూడా ముందుగా ఒక చోట పెట్టుకొని వాటన్నిటిని కూడా లాస్ట్ మంత్ ఎంత అయినవి, సో ఈ మంత్ మనం ఎంతవరకు ప్లాన్ చేసుకోవాలి అనేది చూసుకొని మీరు ఎక్కువగా తీసుకొచ్చుకోవడం కాకుండా మీల్ ప్లానింగ్లో ఉపయోగించే వెజిటేబుల్స్ అనేది జస్ట్ ఒక 1 వీక్కి సరిపడా అయితే సరిపోతుంది. ఎక్కువగా తీసుకొచ్చినప్పుడు ఏమవుతుందంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేయడం వలన స్టోరబిలిటీ ఎక్కువగా ఉండడం వలన అవి పాడయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఫ్రెష్గా వీలైనంత వరకు 1 వీక్లో అయిపోయేలాగా చూసుకోవాలి. దీనివల్ల మనం హెల్దీ ఫుడ్ని తీసుకుంటున్నామనే సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. సో ఐ హోప్ ఈ టిప్
కూడా మీ అందరికీ చాలా బాగా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ముందుగా లిస్ట్ని ప్రిపేర్ చేసుకొని ప్రొసీడ్ అయితే మనీ అనేది సేవ్ చేసుకోవడంలో చాలా హెల్ప్ అవుతుందన్నమాట. ఇందులో లాస్ట్ టిప్ వచ్చేసి యూజ్ క్యాష్, అంటే ఓన్లీ మనీని మాత్రమే ఉపయోగించడం అనమాట. ఇప్పుడున్న ఈ డిజిటల్ వరల్డ్లో చాలామంది క్రెడిట్ కార్డ్స్ని ఉపయోగించడం వలన మనకి ఆ రోజు వరకు ఎంతవరకు అయిందనేది తెలుస్తుంది. బట్ ఒక 1 వీక్ గడిచిపోయిన తర్వాత అప్పుడు ఎంత అమౌంట్ అయింది, దేనికి ఖర్చు పెట్టాం అనేది కూడా తెలియదు. దీనివలన క్రెడిట్ కార్డ్స్ బిల్స్ అనేవి, ఇంట్రెస్ట్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. ఇది మన ఆదాయంలో చాలా వరకు తినేస్తుంది. కాబట్టి అలా కాకుండా వీలైనంత వరకు క్యాష్నే ఎక్కువగా యూజ్ చేయడానికి ట్రై చేయండి. దీనివలన మనము మన జేబులో ఎంతవరకు ఉన్నవి, సో ఉన్న వాటిని దేనికి ఎక్కువగా పెట్టాలి అనేది మనకు ఒక బ్లైండ్గా గుర్తుండిపోతుంది అనమాట. సో నేను చెప్పే ఈ టిప్స్ అన్నిటిని కూడా నేను ఫాలో అవుతూ ఉన్నాను కాబట్టి మీకు యూస్ఫుల్ అవుతాయని షేర్ చేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇలా కనుక మీరు ప్లాన్ చేయడం వలన మనీని ఎక్కువగా సేవ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వగానే పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.